వరంగల్, ఖమ్మం, కరీంనగర్ సహా పలు పాత జిల్లాలోని ఈఎస్ఐ కార్డు కలిగిన రోగులకు వైద్య సేవలు అందించే వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా వైద్యులు లేరు. ఇన్పేషెంట్స్ కోసం అందించాల్సిన ఆహార సదుపాయం లేదు. స్కానింగ్, ఎక్స్రే సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఆసుపత్రి పరిస్థితికి సంబంధించిన హాస్పిటల్ ఆర్ఎంఓ యోగేందర్ రావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఈఎస్ఐ హాస్పిటల్లో అవసరాలకు సరిపడా రోగులకు సరిపడా సదుపాయాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే రోగులకు సౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు వరంగల్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాం. ఆర్ఎంఓ యుగేందర్రావు గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ ఏ సమస్యలు పరిష్కరిస్తే రోగులకు సౌకర్యంగా ఉంటుందనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి రోగులు వస్తూ ఉంటారు? ఇక్కడ మనకి ఖమ్మము, తర్వాత నల్గొండ డిస్టిక్ నుంచి, తర్వాత మన కరీంనగర్, ఇక్కడ నుంచి వరంగల్ కూడా నుంచి మనకు పేషెంట్స్ వస్తున్నారండి ఇక్కడికి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే డైట్ అండి. డైట్ కొరకని మేము అది చేస్తే కూడా ఎవరు రావట్లేదు. డైట్ అక్కడ 80 రూపీసే ఉంటుంది. అది పర్ డేకి ఒక పేషెంట్కి 80 రూపీస్ అయ్యే వరకు ఎవరు కూడా ఆ టెండర్ కాల్ చేస్తే కూడా ఎవరు రావట్లేదు. 2 టైమ్స్ టెండర్ చేస్తే కూడా ఎవరు రావట్లేదు పెట్టడానికి, తీసుకోవడానికి. మెయిన్ అది ఒక దాంతో డైట్ ఉంటే ఏంటంటే పేషెంట్స్ కనీసం అడ్మిట్ చేసుకుంటే వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. డైట్ ఇబ్బంది అయితే మెయిన్ అండి. ఇక డాక్టర్స్ విషయానికి వస్తే ఒకటి ఆర్థోపెడిక్ సర్జన్ ఒకరు, తర్వాత గైనకాలజిస్ట్ మనకు లేరు. వాళ్ళు దాంతో ఏమైందంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఏమో ట్రాన్స్ఫర్ అయ్యారు, గైనకాలజిస్ట్ ఏమో రిటైర్ అయ్యారు. ఆ పోస్టులు మళ్ళీ మనకు ఇంకా ఫిల్ కాలేదు. దాంతో గైనకాలజీ రిలేటెడ్ కూడా ఎక్కువ మంది పేషెంట్స్ రావట్లేదు. ఒకటి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ ఇక్కడికి వైద్యం కోసం వస్తారు. ఇక్కడ సరిపడా వైద్యులు ఉన్నారా? అదేవిధంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అయితే ఇక్కడ మనకి మామూలుగా డాక్టర్స్ పోస్టులు అయితే ఒక 4 మెంబర్స్ అయితే ఉన్నారండి. 3 మెంబర్సే ఉన్నారు. ఒకరేమో కాంట్రాక్ట్లో ఉన్నారు. మిగతా 3 మొత్తం 7లో ఒక 3 ఖాళీ ఉన్నాయండి. సివిల్ సర్జన్లో కూడా 6 మెంబర్స్లో ఒక 2 ఖాళీ ఉన్నాయి. ఇక్కడ సరిపడా స్కానింగ్ కానీ మిగతా సౌకర్యాలు ఇప్పుడు మన దగ్గర ఇక్కడైతే సిటీ స్కాన్ కానీ, తర్వాత ఎంఆర్ఐ కానీ, అది అల్ట్రాసౌండ్ కానీ లేవండి. ఓన్లీ ఎక్స్రే ఒకటి అయితే వచ్చింది. అది ఇన్స్టాల్ ఒక 1 వీక్ లోపల ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ సూపరింటెండెంట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నట్టు తెలుసు. అసలు పర్మనెంట్ ఉందా లేదా, ఉన్నాయనే ఎలా ఉంటుంది పరిస్థితి? సూపరింటెండెంట్ పోస్ట్ ఖాళీ ఏం లేదండి. ఇక్కడ మనకి సార్ ఒక సివిల్ సర్జన్ సార్, సూపరింటెండెంట్ సార్ మన డెప్యుటేషన్లో హైదరాబాద్ నుంచి వస్తున్నారు సార్. ఇక్కడ డెప్యుటేషన్ మీదే ఉన్నారు అంతే సార్. ఇక్కడ సివిల్ సర్జన్ మీ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ చురుకుగా నడవాలంటే, పేషెంట్లకు సరైనటువంటి సేవలు కావాలంటే ప్రాథమికంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు మెయిన్గా అయితే ఒకటి ఇప్పుడు మెడిసిన్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఒకటేమో పోస్టులు, ఒకటి సివిల్ సర్జన్ పోస్టులు ఒకటి ఫిలప్ చేయాలి, ఒకటి తర్వాత సిఎస్ పోస్టులు ఫిలప్ చేయడం, ఒకటి తర్వాత డైట్ ఒకటి ఇవ్వడం. ఇవి ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఈ పరిస్థితి ఈఎస్ఐ హాస్పిటల్కు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్డు హోల్డర్లు అంతా కూడా ఇక్కడికి వస్తారు. డైట్ సౌకర్యం లేక పేషెంట్లకు కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. 2 సార్లు కూడా టెండర్ ప్రకటన చేసినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఆ సమస్య తలెత్తింది. దాంతోపాటు సరిపడా వైద్యులు లేకపోవడం కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం స్పందించి కనుక ఆ పూర్తి స్థాయి వైద్యులను నియమించడంతో పాటుగా డైట్ సౌకర్యాన్ని కనుక కల్పిస్తే పేషెంట్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించేటువంటి అవకాశం ఉంటుందని ఆర్ఎంఓ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తు, సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.